పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లో సూపర్ టేస్ట్తో వచ్చింది. మసాలాతో మగ్గిన ముక్కలు జ్యూసీగా, రైస్ పొడిపొడిలాడుతూ తినే కొద్దీ తినాలనిపించేలా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కరిగిపోయేంత మెత్తని సాఫ్ట్ పీసెస్తో ఎవరైనా ఏ అకేషన్కైనా, పార్టీ, బర్త్డే, న్యూ ఇయర్కి ఎప్పుడైనా శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు, అంత సూపర్గా వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. ఈరోజు నేను అథెంటిక్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా చేశానో చూసేద్దామా. బిర్యానీ కోసం 1 కేజీ చికెన్ని ఇలా పెద్ద ముక్కలు జాయింట్స్ కింద కట్ చేయించి తీసుకున్నాను. ఇలాంటి ముక్కలు అయితే బిర్యానీ ప్రిపేర్ అయ్యాక ముక్కలు విచ్చిపోకుండా తినడానికి చాలా బాగుంటాయి. దీనిలో ముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పర్ఫెక్ట్ హైదరాబాదీ దమ్ బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఈ మసాలా వేయడం వల్లనే నాకు పర్ఫెక్ట్ టేస్ట్, పర్ఫెక్ట్ అరోమాతో బిర్యానీ ప్రిపేర్ అవుతుంది. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. ఇది కాశ్మీరీ మిర్చి కలిపి ఆడిచ్చిన కారం, అందుకే ఇంకా ఫుడ్ కలర్ అది వేయక్కర్లేదు. ఈ కారం 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 గరిటెడు మీగడలేని పెరుగు, 1 పెద్ద నిమ్మచెక్క పూర్తి రసం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్ని వైపులా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దీన్ని 6 గంటలు నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే ముక్కలకి మసాలా బాగా పట్టి ఉప్పు కారంలో బాగా ఊరుతాయి. కుదరకపోతే కనీసం 2 గంటలైనా మసాలా పట్టించి ఉంచి అప్పుడు మాత్రమే బిర్యానీ వండుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 6 గంటల తర్వాత బిర్యానీ వండుతున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టిన ముక్కలకి మసాలా బాగా పట్టింది, నీరు కూడా ఎక్కువ రాలేదు. ముందుగా స్టవ్ మీద పెద్దది దలసరిది కడాయి పెట్టుకుని వేడెక్కాక 15 నుంచి 20 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాగా కాగిన తర్వాత పొడుగ్గా చీరికలుగా కట్ చేసుకున్న 4 ఉల్లిపాయల చీరికలు వేసి స్టవ్ ఫ్లేమ్ని హైలోనే పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్గా వేయించుకోవాలి. ఇలా వేయించిన ఆనియన్స్ వేసి చేయడం వల్ల బిర్యానీ టేస్ట్ అచ్చ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. ఆనియన్స్ వేగాక సగం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కూడా కాస్త తీసేస్తున్నాను, అది రైస్ వండేటప్పుడు అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ మొత్తం దీనిలో వేసేయాలి. బాగా ఉప్పు కారం నిమ్మరసంలో ఊరు ఉన్నాయి కదా, అందుకే పెద్ద పెద్ద ముక్కలైనా చక్కగా ఉడికిపోతాయి. ఒకదానిపైన ఒకటి రాకుండా సమంగా సర్దుకోవాలి. గిన్నెలో ఉన్న కాస్త మసాలాకి 1/2 గ్లాసు నీళ్లు కలిపి వేసేస్తున్నాను. ఉడికొచ్చే వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ వండుకోవడానికి బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టుకోవాలి. 1 కేజీ చికెన్ కదా, దానికి నేను 3/4 కేజీ అంటే 750 గ్రామ్స్ రైస్ తీసుకుంటున్నాను. ఇది 1/2 కిలో గ్లాసు, దీంతో 3 గ్లాసులు వేస్తే 3/4 కేజీ అవుతుంది. ఇవి దావత్ కంపెనీవి, ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటాయి, కానీ కాస్త పాతవి తీసుకోవాలి. ముందు నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడగాలి. పైన స్టార్చ్ లాంటి పౌడర్ ఉంటుంది, అది పోతేనే బిర్యానీ పొడిలాడుతూ వస్తుంది. అప్పుడు నీళ్ళు వేసి ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడకడం స్టార్ట్ అయింది. దీనిలో 1 గుప్పెడు పుదీనా వేసి ఒకసారి కాస్త కలుపుకోవాలి. ఇంకా అసలు వాటర్ వేయనవసరం లేదు, చికెన్ నుంచి వచ్చిన వాటర్తోనే బాగా ఉడికిపోతుంది. ఫ్లేమ్ని ఇప్పుడు మీడియంలోకి పెట్టి మూత పెట్టి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద రైస్ వండుకోవడానికి సరిపడా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదా, అది కూడా వేస్తున్నాను. ఇలా 2 కలిపి వేసి వండుకోవడం వల్ల రైస్ చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వకుండా ఉంటుంది. నెయ్యి వేడెక్కాక 4 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, 3 స్టార్ అనాస, 3 మరాఠీ మొగ్గలు మాత్రం వేస్తున్నాను. ఇవి కాస్త వేడెక్కగానే 1 పెద్ద ఉల్లిపాయ చీరికలు, 10 పచ్చిమిర్చి చీరికలు వేసి వేయించాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం కాబట్టి 1 ఉల్లిపాయ చాలు. ఇది కాస్త వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి 1 గుప్పెడు పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బిర్యానీ మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల బిర్యానీలో మెతుకుకి ఫ్లేవర్ బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇది కాస్త వేగగానే ఎసరు కోసం 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు చొప్పున 3 గ్లాసులకి 4 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. ఫ్లేమ్ని ఇప్పుడు హైలో పెట్టుకొని సరిపడా ఉప్పు వేసుకొని మరుగు రానివ్వాలి. ఎసరు మరుగొచ్చిన తర్వాత 2-3 నిమిషాలు మరగనివ్వాలి. అప్పుడు మాత్రమే నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వడకట్టేసుకుని వేసేయాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని రైస్ 70% ఉడికే వరకు మూత పెట్టి ఉడికిన తర్వాత స్టవ్ని ఆపేసేయాలి. చికెన్ 20 నిమిషాల నుంచి బాగా ఉడికింది. మధ్యలో 2 సార్లు కలిపాను. ముక్కలు ఎక్కడ విచ్చిపోకుండా చక్కగా ఉడికాయి. దీనిలో 4-5 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసి వేస్తున్నాను. మసాలాలో మగ్గి బిర్యానీలో చాలా బాగుంటాయి. ముందే వేసేస్తే మెత్తగా అయిపోతాయి.
మిర్చి 2 నిమిషాలు మగ్గితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలో సగం చికెన్ పక్కకు తీసేస్తున్నాను దమ్ పెట్టేటప్పుడు లేయర్లుగా వేయడానికి. ఇలా కాస్త గ్రేవీగా ఉండగానే దమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే రైస్ని 70% ఉడికించి లేయర్గా వేస్తాం కదా. ఈ గ్రేవీ ఆవిరికి పూర్తిగా ఉడికి చికెన్ ఫ్లేవర్ రైస్కి బాగా పడుతుంది. దీనిలో కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా జల్లుకొని ఉడికించిన రైస్ని ఒక లేయర్ కింద సర్దుకోవాలి. రైస్ కాస్త పలుగ్గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా వేసి మిగిలిన చికెన్ కూడా వేసేసి ఇంకో లేయర్ రైస్ని సర్దుకోవాలి. ఇలా 2 లేయర్లు పెట్టుకోవడం వల్ల మొత్తం రైస్ పైనుంచి కింద వరకు ఒకటే ఫ్లేవర్తో ఒకటే టేస్ట్తో మగ్గుతుంది. దీనిపైన ఆనియన్స్ పుదీనా వేసి మూత పెట్టి స్టవ్ మీద ఒక అట్ల పెనం పెట్టి బాగా వేడెక్కాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ బిర్యానీ కడాయి పెనం పైన పెట్టి 20 నిమిషాలు మగ్గనివ్వాలి. బిర్యానీ కలర్ కోసం ఆర్టిఫిషియల్ రంగులు వాడకుండా తాలింపు కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి కాస్త వేగాక ఒక గరిటె పాలు పోసి బాగా కలిపితే మంచి సాఫ్రాన్ కలర్ తయారవుతుంది. దీన్ని బిర్యానీలో అక్కడక్కడ వేసుకుంటే ఆర్టిఫిషియల్ కలర్లు వాడకుండానే బిర్యానీకి మంచి కలర్ వస్తుంది. కలర్ వేసేసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక తడి క్లాత్ని కప్పి ఒక 20 నిమిషాలు మగ్గనివ్వాలి. 20 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అప్పుడు కూడా తీసేయకుండా ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. బిర్యానీ మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? చాలా చాలా బాగుంది కదా. అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరంలో మీకు అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఈరోజు మటన్ దమ్ బిర్యానీ వండాను. చాలా చాలా సూపర్గా వచ్చింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అచ్చంగా హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీకి అసలు ఏ మాత్రం తేడా లేకుండా అలానే వచ్చింది. పొడి పొళ్ళాడే అరోమేటిక్ రైస్తో మసాలాతో బాగా మగ్గిన మటన్ ముక్కలతో అసలు ఈ పద్ధతి కొలతలతో అడిగంటడం అనేదే లేకుండా టేస్ట్ను మాటల్లో చెప్పలేని విధంగా వచ్చిన మటన్ బిర్యానీ ఎలా చేశానో చూసేద్దాం. మటన్ బిర్యానీకి నేను 1 కేజీ మేక మాంసం తీసుకున్నాను. మేక మాంసం అయితే చాలా బాగుంటుంది. ఇది ఉడికిన తర్వాత మంచి రుచి వస్తుంది, కాస్త తీపిదనంతో ఉంటుంది. అదే మన కోళ్ళలో నాటుకోడి రుచి ఎలా ఉంటుంది స్పెషల్గా అలా అనమాట. అదే గొర్రె మాంసం అయితే కాస్త కొవ్వు వాసనలో వస్తూ ఉంటుంది. 2 మటనే కానీ రుచిలో అయితే చాలా తేడా ఉంటుంది. అవకాశం ఉన్నంత వరకు మేక మాంసం తెచ్చుకోండి. మటన్ ని ఇంతంత ముక్కలుగా తీసుకుంటే బిర్యానీకి బాగుంటాయి. ఇది బాగా ముదరది కాదు, అలానే లేతది కాదు, మీడియం గా ఉన్నది తీసుకున్నాను. మటన్ బిర్యానీ చేయాలంటే చాలా మంది భయపడతారు ఉడుకుతుందా లేదా అని. మటన్ ఎలాంటిదైనా ఉడికి సాఫ్ట్ గా ముక్కలు తొనల్లాగా రావాలంటే దానికి ఒక చిన్న టిప్ ఉంది. మనకి పచ్చి బొప్పాయిలు దొరుకుతాయి కదా, దాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వాటర్ వేయకుండా వేస్తే బాగా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. జ్యూస్ వస్తుంది కదా, దాన్ని కాస్త పిండితే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా వస్తాయి వాటర్. దాన్ని ఈ మటన్లో వేసుకొని కలుపుకోవాలి. అప్పుడు కూర చేసుకున్నా లేదంటే బిర్యానీకైనా దేనికైనా ముక్కలు చాలా బాగా సాఫ్ట్గా ఉడుకుతాయి. అలా అని లేత మటన్లో వేయకూడదు, మొత్తం పీస్ కింద అయిపోతుంది, అంత బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాము. ఈ బిర్యానీ మసాలాతో అచ్చంగా హైదరాబాదీ బిర్యానీ టేస్ట్ వస్తుంది, అంత బాగుంటుంది. 2.5 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ మొత్తం రసం, 1 చిన్న కప్పు పెరుగు. ఇవన్నీ వేసాక ముక్కలకి మసాలా కారం బాగా పట్టేలాగా 2-3 నిమిషాలు ఒత్తుతూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని 2 గంటల పాటు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తప్పకుండా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ వదిలేస్తే ముక్కకు బాగా మసాలా పడుతుంది. వండిన తర్వాత దాని టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. 2 గంటల తర్వాత బిర్యానీ రైస్ కోసం మంచి క్వాలిటీ బాస్మతి రైస్ని 3/4 కేజీ తీసుకుంటున్నాను. మనం తీసుకున్నది 1 కేజీ మటన్ కదా, దానికి 1 కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను 750 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఈ గ్లాస్తో 3 గ్లాసులు అయితే 3/4 కేజీ అవుతాయి. వీటిని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు బిర్యానీ వండుకునే కడాయి స్టవ్ మీద పెట్టుకొని 1/2 కప్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 అర కేజీ ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసి వేసి ఫ్రైడ్ ఆనియన్స్గా వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆనియన్స్ బాగా క్రిస్పీగా వేగుతాయి. వేగిన ఆనియన్స్లో కొన్ని తీసి పక్కన పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసాం కదా, దానిలో కాస్త ఆయిల్ తీసేసి మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసి ఫ్లేమ్ హైలో పెట్టి బాగా కలుపుకోవాలి. గిన్నెలో మసాలా ఉండిపోయింది కదా, దానిలో 1/2 గ్లాస్ వాటర్ వేసి పోసేస్తున్నాను. ఇవన్నీ వేసి హై ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుకొని ఉడుకు రానివ్వాలి.
ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా, దీనిలో ఒక గుప్పెడు పుదీనా ఆకులు, 7-8 పచ్చిమిర్చి చీరికలు వేసి బాగా ఒకసారి కలిపి ఒక 1/2 లీటర్ వేడి నీళ్ళు వేయాలి. చల్లనీళ్ళు వేస్తే ముక్క బిరుసుగా అయిపోతుంది, అందుకని తప్పకుండా వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. ఇవి వేసి బాగా కలిపి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని మూత పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. రైస్ వండడం కోసం స్టవ్ మీద 3 లీటర్ల వాటర్ పెట్టి దానిలో 1 టీ స్పూన్ షాజీరా, 3 టేబుల్ స్పూన్లు ఉప్పు, ఆనియన్స్ వేయించిన ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, 2 మరాఠీ మొగ్గలు, 2 స్టార్ అనాస, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ నీళ్ళల్లో ఉడికే రైస్కి మరింత ఫ్లేవరు ఘాటు రావడానికి ఇలా హోల్ గ్రెయిన్ మసాలాలు తీసుకొని దీనిలో కాస్త స్టోన్ ఫ్లవర్ కూడా వేసి వీటన్నిటిని ఒక చిన్న మూట కట్టడానికి ఒక క్లాత్లో వేసి వాటితో పాటు 7-8 పచ్చిమిర్చి కట్ చేసినవి వేసి వీటిని మూటలాగా కట్టాలి. ఇప్పుడు ఈ కట్టిన మూటని ఈ నీళ్ళల్లో వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసి బాగా కలిపి మరుగు రానివ్వాలి. ఇలా వేయడం వల్ల రైస్ చాలా ఫ్లేవరబుల్గా తయారవుతుంది. ఈ నీళ్ళని కనీసం 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మసాలా మూటను తీసి పక్కన పెట్టేసి మనం నానబెట్టుకున్న రైస్ని నీళ్లు వాడ్చేసి ఇందులో వేసేయాలి. ఒకసారి బాగా కలిపి రైస్ని ఒక 70% ఉడకనివ్వాలి. 20 నిమిషాల నుంచి మటన్ ఉడుకుతుంది. మనం వేసిన మసాలాలకి స్మెల్ అయితే అసలు రెస్టారెంట్ కూడా పనిచేయదు, అంత మంచి స్మెల్ వస్తుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఇలా కాస్త గ్రేవీగానే ఉండాలి. అప్పుడే మనం 70% ఉడికిన రైస్ వేస్తాం కదా, దమ్ పెట్టినప్పుడు ఈ ఆవిరికి రైస్ చక్కగా ఉడికిపోయి పొడి పొడిలాడుతూ పువ్వులాగా విచ్చుకుంటుంది. ఇప్పుడు రైస్ 70% ఉడికిపోయింది. మటన్లో వేసి దమ్ పెట్టుకోవడానికి స్టవ్ ఆఫ్ చేసేసి మటన్లో 3-4 బిర్యానీ ఆకులు వేసి రైస్ని నీళ్ళలోంచి తీసి కాస్త నీళ్లు వాడాక మటన్ మీద లేయర్ లాగా జల్లుకోవాలి. ఒకే చోట ముద్దగా వేయకుండా ఇలా విదిలిస్తూ జల్లడం వల్ల రైస్కి మధ్యలో గ్యాప్ వచ్చి మటన్ ఆవిరి మధ్యలోకి వెళ్ళి అన్నం బాగా ఉడుకుతుంది. ఇలాగే వేసుకోవాలి. దీనిపైన కాస్త ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కాస్త బిర్యానీ మసాలా జల్లుకొని పైన మిగిలిన రైస్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం రైస్ సర్దేసుకున్నాక దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా వేసి నేను 3 టేబుల్ స్పూన్స్ నెయ్యిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ పాలు వేసి కలిపితే ఇలా మంచి కలర్ వస్తుంది. ఈ నెయ్యిని దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా ఒక క్లాత్ని బాగా తడిపి దీనిపైన వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి వేడి చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ బిర్యానీ కడాయిని ఈ పెనం మీద పెట్టి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి వెంటనే తీసేయకుండా ఇంకొక 10-20 నిమిషాలు అలానే వదిలేసి అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిలాడే రైస్తో మసాలాతో బాగా మగ్గిన మటన్తో చాలా చాలా బాగా వచ్చింది. అస్సలు అడుగంటకుండా ఇక టేస్ట్ అయితే మాటల్లో చెప్పలేము, తింటుంటే స్వర్గం కనిపిస్తుంది అంతే, అంత బాగా వచ్చింది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ వ్లాగ్స్. ఈరోజు నేను రొయ్యల దమ్ బిర్యానీ వండాను. చాలా చాలా సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉండేసేలాగా చేశాను. చూడండి వచ్చి ఎంత బాగా వచ్చిందో. మూత తీస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. పొడి పొడిలాడే రైస్తో, రొయ్యల మసాలాతో, మైమర్పించే రుచితో తినే కొద్దీ తినాలనిపించే రొయ్యల బిర్యానీ ఎలా చేశానో చూసేద్దామా? రొయ్యల బిర్యానీకి నేను పెద్ద రొయ్యలు అంటే టైగర్ ప్రాన్స్ అంటారు కదా, అవి 1 కేజీ తీసుకున్నాను. ఇలా పెద్దవైతే బిర్యానీకి చాలా బాగుంటాయి. వీటిని ఉప్పు నీళ్ళు వేసి ఒక 15 నిమిషాలు నానబెట్టి 4-5 సార్లు బాగా కడిగాను. దీనిలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 గరిటెడు పెరుగు, 1 పూర్తి నిమ్మచెక్క రసం మొత్తం వేసేయాలి. అలాగే 4 రెమ్మల పుదీనాకు కూడా వేసి ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన రొయ్యల్ని 1 గంట పాటు మూత పెట్టి బయటే ఉంచి నాననివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. ఇప్పుడు రైస్ వండుకోవడానికి ఒక బౌల్లోకి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అంటే 750 గ్రాములు, 1/2 కేజీ రైస్ మాట. 1 కేజీ రొయ్యలకి 1 కేజీ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ ముద్దకి రొయ్యలు రావాలంటే 1/2 కేజీ తీసుకుంటే సరిపోతుంది. వీటిని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు పోసి ఒక 20 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని 15-20 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని
వేడెక్కాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చీరికలుగా కట్ చేసుకుని వేసి హై ఫ్లేమ్లో ఫ్రైడ్ ఆనియన్స్గా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇలా జాలి గరిటెలోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బిర్యానీ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది. ఇదే ఆయిల్లో 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. కాస్త కలర్ మారి వేగితే చాలు. ఇప్పుడు దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలేసి ఆయిల్లో అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని హైలో పెట్టి మూత పెట్టి ఉడుకు రానివ్వాలి. ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే ముందే కాస్త తీసేయాలి. ఇప్పుడు ఉడకడం స్టార్ట్ అయింది కదా, ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఒకసారి కలుపుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో 1-2 సార్లు కలుపుకోవాలి. కూర ఉడికేలోపు రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద బిర్యానీ కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలి. వేడెక్కాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ షాజీరా అలాగే హోల్ గ్రెయిన్ మసాలాలన్నీ వేసి ఒక్కసారి వేయించుకోవాలి. ఇవి వేగగానే ఒక పెద్ద ఉల్లిపాయ చీరికలు, ఒక 10 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకునే వేసి కాస్త వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లో వేగనవసరం లేదు, ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తాం కదా. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. అల్లం పేస్ట్ కూడా వేగాక ఒక గుప్పెడు పుదీనాకులు వేసి ఒకసారి వేయించి 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఒకసారి కలిపి ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసు నీళ్లు చొప్పున 4.5 గ్లాసులు నీళ్లు వేస్తున్నాను. దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఎసరు మరుగు రానివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు వాడేసి ఇందులో వేసి కలుపుకోవాలి. ఉడుకుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ని ఆపేయాలి. ఇప్పుడు రొయ్యలు కూడా బాగా ఉడికిపోయాయి. ఒకసారి కలుపుకొని ఒక 5-6 పచ్చిమిర్చి చీరికలు కట్ చేసి వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు రైస్ బాగా మగ్గింది, స్టవ్ ఆపేసాను. దీనిలో సగం ఒక పళ్ళెంలోకి వంచేసుకోవాలి, ఎందుకంటే దమ్ పెట్టేటప్పుడు లేయర్లుగా సర్దుకోవడానికి. గిన్నె అడుగున కాస్త రైస్ ఉంచుకొని తయారు చేసుకున్న రొయ్యల్ని ఒక లేయర్లా వేసుకోవాలి. దీనిపైన వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కాస్త పుదీనా జల్లుకొని రైస్ని పైన ఇంకో లేయర్ లాగా వేసుకోవాలి. దీని మీద కూడా మిగిలిన రొయ్యలు వేసి సర్దుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి దీనిపైన మిగిలిన రైస్ అంతా వేసేసి సర్దుకోవాలి. దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దానిపై అరిటాకు ఉంటే అరిటాకు కానీ లేదంటే మామూలుగా మూత పెట్టి కానీ ఆవిరి బయటికి పోకుండా పెట్టుకొని అట్ల పెనం మీద కానీ లేదా డైరెక్ట్గా స్టవ్ మీద కానీ సిమ్లో పెట్టుకొని 20 నిమిషాలు మగ్గనివ్వాలి. 20 నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తున్నాను. అరిటాకు ఆవిరిని బయటికి పోకుండా ఉంచింది. అరిటాకు వాసనతో కలిసి మసాలాతో మగ్గి బిర్యానీ రైస్ చాలా డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.